గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ మెష్ అనాలిసిస్ యొక్క ప్రాబ్లమ్స్. మనం వీ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ద మెష్ అనాలిసిస్ అండ్ ఎలా మెష్ అనాలిసిస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ టు బీ ఫాలోడ్ ఫర్ ది మెష్ అనాలిసిస్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దట్ వీడియో, ద లింక్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి వచ్చేస్తే మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో మెష్ అనాలిసిస్లో ఫస్ట్ ప్రాబ్లం సో కన్సిడర్ చేద్దాం. సో క్వశ్చన్లో ఏమన్నారు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ యూజింగ్ ద మెష్ అనాలిసిస్. కరెంట్ ఐ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ కరెంట్ ఎంత అయిందో వీ హ్యావ్ టు ఫైండ్ బై యూజింగ్ మెష్ అనాలిసిస్. అండ్ ఇక్కడ మనం సర్క్యూట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి రెండు సోర్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ డిపెండెంట్ సోర్స్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ సోర్స్. ఓకే, సో ఇది ఇండిపెండెంట్ సోర్స్ అండ్ దిస్ ఇస్ డిపెండెంట్ సోర్స్. అండ్ ఇండిపెండెంట్ సోర్స్ ఎలా ఫైండ్ చేస్తాం అండ్ డిపెండెంట్ సోర్స్ ఎలా ఫైండ్ చేస్తామో కూడా మనం ఆల్రెడీ వీడియోస్ చూసాము. మీరు ఆ వీడియోస్ రిఫర్ కూడా చేయొచ్చు. ఆ వీడియోస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ ఇండిపెండెంట్ సోర్స్, దిస్ ఈజ్ యువర్ ఇండిపెండెంట్ సోర్స్ అండ్ దిస్ ఈజ్ యువర్ డిపెండెంట్ సోర్స్. వై? బికాస్ దిస్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ది కరెంట్. ఓకే, సో కరెంట్కి డిపెండ్ అయి ఉంది కాబట్టి అండ్ ద షేప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైమండ్ షేప్లో ఉంటే దట్ ఈస్ డిపెండెంట్ సోర్స్. ఓకే, దిస్ ఈజ్ ఇండిపెండెంట్ సోర్స్. సో ఇది బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్. మనం చూసినట్లయితే దేర్ ఆర్ 1 2 3 4 5 different types of resistors and one dependent source, one independent source, and we are supposed to find this current. ఈ కరెంట్ మనం ఫైండ్ చేయాలి. సో మన మెష్ అనాలిసిస్లో ఆల్రెడీ 4 different స్టెప్స్ మనం నేర్చుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ మెషెస్. అసలు ఎన్ని మెషెస్ ఉన్నాయో చేయాలి. సో స్టెప్ నెంబర్ 1, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ మెషెస్. నెంబర్ ఆఫ్ మెష్, ఎన్ని మెషెస్ ఉన్నాయి. మెష్ ఇస్ నథింగ్ బట్ అ క్లోజ్డ్ లూప్. సో హియర్ దేర్ ఈస్ వన్ క్లోజ్ లూప్. సో ఇక్కడ ఒక క్లోజ్ లూప్ ఉంది, ఇక్కడ ఒక క్లోజ్ లూప్ ఉంది అండ్ ఇక్కడ ఒక క్లోజ్ లూప్ ఉంది. ఓకే, సో టోటల్ 1 2 3 1 2 3. సో 3 మెషెస్ ఉన్నాయి. ఓకే, సో 3 మెషెస్ ఉన్నాయి కాబట్టి మనకి 3 అన్నోన్స్ ఉంటాయి అండ్ 3 ఈక్వేషన్స్ వస్తాయి అండ్ 3 డిఫరెంట్ కరెంట్స్ మనం కనుక్కొని చేయొచ్చు. నౌ గోయింగ్ టు ద సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, వీఆర్ సపోజ్ టు అసైన్ కరెంట్స్ టు దిస్ అండ్ యూ ఆర్ సపోజ్ టు మెన్షన్ ద డైరెక్షన్. డైరెక్షన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్లో విల్ బీ మెన్షనింగ్ ది కరెంట్ అని. సో థింక్ దిస్ ఈజ్ కరెంట్ I1, దిస్ ఈజ్ కరెంట్ I2 అండ్ దిస్ ఈజ్ కరెంట్ I3. అండ్ మన క్వశ్చన్లో మనం కనుక్కోవాల్సిన కరెంట్ ఇది కాబట్టి సో వీ హ్యావ్ టు ఫైండ్ I3 అల్టిమేట్గా. సో అల్టిమేట్గా మనం కనుక్కోవాల్సింది I3 బికాజ్ ఐని కనుక్కోమని చెప్పారు కాబట్టి. సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది, అసైనింగ్ ద కరెంట్. ఓకే, అసైనింగ్ ద మెష్ కరెంట్స్. అసైనింగ్ ద మెష్ కరెంట్స్ అయిపోయింది. నా ఇప్పుడు మనం స్టెప్ 3కి వెళ్తాం. స్టెప్ 3 ఈజ్ టు డెవలప్ ద కేవీఎల్ ఈక్వేషన్స్. కేవీఎల్ ఈక్వేషన్స్ అనేవి మనం డెవలప్ చేయాలి. సో 3 లూప్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి మనం కేవీఎల్ ఈక్వేషన్స్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ లెట్స్ అప్లై ద కేవీఎల్ ఫర్ మెష్ 1. మెష్ 1కి కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇలా కరెంట్ వెళ్తుంది కాబట్టి ఇట్ బికమ్స్ ప్లస్ 10 volts. ఓకే, minus 2I1, okay, and minus I1 minus I2 into 1 is equal to 0. Okay, clear? So ilaga mana loop veltundi, so it becomes my plus 10. Okay, so plus 10 minus 2 into I1 ఇలా వస్తుంది. ఇలా అయితే మనం చెప్పుకున్నాం I1 minus I2 అవుతుంది. సో I1 minus I2 into 1. ఓకే, సో దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేసినట్లయితే ఏమవుతుంది, 10 volts minus 2I1 minus I1 plus I2 ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సో 10 volts minus 3I1 plus I2 ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని ఇటు పంపించి ఇంటర్చేంజ్ చేస్తాం వాల్యూ. సో ఇట్ బికమ్స్ 3I1 minus I2 ఈక్వల్ టు 10. ఓకే, సో ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సో అలాగా ఇలా కేవీఎల్ మన మెష్ 1కి ఎలా అప్లై చేసాం అలానే ఈ మెష్కి అండ్ ఈ సెకండ్ మెష్కి కూడా అలానే అప్లై చేయాలి. ఓకే, సో దట్స్ హౌ వీ ర్యాండమ్లీ అప్లై ది మెష్ అనాలిసిస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లూప్. ప్రతి ఒక్క లూప్కి మనం మెష్ అనాలిసిస్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ అయిపోయింది. నౌ కమింగ్ టు ద సెకండ్ లూప్.
సెకండ్ లూప్కి అప్లై చేద్దాం. సో నౌ వీల్ అప్లై ద KVL ఫర్ లూప్ 2. ఓకే, లూప్ 2 ఏంటి, ఇది మన సెకండ్ లూప్ కదా. సో దీని KVL ఎలా అప్లై చేస్తాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇట్ బికమ్స్ -I2, ఓకే, మైనస్ ఆఫ్ ఇక్కడ వచ్చే ఏమవుతుంది, I2 మైనస్ I3 అవుతుంది కదా, జంక్షన్ మధ్యలో ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ I2 మైనస్ I3. I2 మైనస్ I3 ఇంటూ 1, ఓకే, మైనస్ ఎంత, ఇక్కడ మనకి ఎంత ఉంది, 4i ఉంది, 4i, అండ్ ఇలా వెళ్తే మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఏమవుతుంది, మైనస్ I2 మైనస్ I1 ఇంటూ 1 ఈక్వల్ టు 0. ఓకే, నువ్వు ఇప్పుడు దీన్ని కూడా మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏమవుతుంది, -I2 మైనస్ I2 ప్లస్ I3 మైనస్ 4i మైనస్ I2 ప్లస్ I1 ఈక్వల్ టు 0. I1 ఒకటే ఉంది కదా, సో I1 and I2 we have it in 3 times, so it becomes minus 3I2 and ఒకటే I3 ఉంది, సో ప్లస్ I3 మైనస్ 4i ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం KVL అనేది ఫస్ట్ మెష్కి అప్లై చేసాం, సెకండ్ మెష్కి అప్లై చేద్దాం, ఇప్పుడు థర్డ్ మెష్కి అప్లై చేద్దాం. KVL ఫర్ లూప్ 3. సో లూప్ 3కి KVL ఈక్వేషన్ ఎలా అవుతుంది, కన్సిడర్ దిస్ ఇస్ ద లూప్. సో ఇన్ కేస్ మనం ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, 2 ఉంది కదా, సో ఇట్ బికమ్స్ మైనస్ 2I3, ఓకే, బికాస్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇస్ I3, మైనస్ 2I3 ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ ప్లస్ 4i ఉంటుంది, సో ప్లస్ 4i మైనస్, అండ్ అగైన్ యూ హ్యావ్ వన్ మోర్ 1 ఓవర్ హియర్, ఇక్కడ ఏమవుతుంది, I3 మైనస్ I2 అవుతుంది, I3 మైనస్ I2 ఈక్వల్ టు 0. దీన్ని కూడా మనం ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, మైనస్ 2I3 ప్లస్ 4i మైనస్ I3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I2 ఈక్వల్ టు 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో ఇట్ బికమ్స్ మైనస్ 3I3 ప్లస్ I2 ప్లస్ 4i ఈక్వల్ టు 0. సో ఎలా రాయొచ్చు, I2 మైనస్ 3I3 ప్లస్ 4i ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, సో మనకి 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి. సో వీ హ్యావ్ గాట్ 3 ఈక్వేషన్స్, 1 2 3. సో 3 ఈక్వేషన్స్, 3 అన్నోన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకు ఒక డిపెండెంట్ సోర్స్ ఉంది, దట్ ఈస్ 4i. సో 3 అన్నోన్స్ ఓకే, బట్ ఈ 4iని ఎలా కనుక్కోగలం, వీ కాంట్ కదా. సో దానికి వీ హ్యావ్ టు యూజ్ ద లాజిక్ నవ్. సో ఇనిషియల్గా మన సర్క్యూట్లో చూసినట్లయితే కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, ఓకే, స్మాల్ i ఇక్కడ ఫ్లో అవుతుంది, సో 4i అన్నాం బట్ స్మాల్ i ఇక్కడ ఫ్లో అవుతుంది. సో స్మాల్ i అనేది ఇలా ఫ్లో అవుతుంది, అండ్ మన I2 డైరెక్షన్ ఏమో ఇలా ఉంది, అండ్ I1 డైరెక్షన్ ఏమో ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ i. సో I1 డైరెక్షన్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ స్మాల్ i కదా, సో ఎలా రాయొచ్చు, I1 మైనస్ I2 అని రాయొచ్చు. ఓకే, I1 మైనస్ I2 విల్ ఆల్వేస్ బీ అ పాజిటివ్ వాల్యూ. ఓకే, అంటే ఏంటి, I1 గ్రేటర్ అని అర్థం. ఓకే, సో ఈ ఎంటైర్ వాల్యూని మనం I అనుకోవచ్చు, బికాస్ సేమ్ యాజ్ దిస్. సో I ఈక్వల్ టు I1 మైనస్ I2 విచ్ ఇస్ పాజిటివ్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం I ఎక్కడైతే ఉందో దాంట్లో విల్ బి రిప్లేసింగ్ I1 మైనస్ I2, బికాస్ మనకి ఈక్వేషన్స్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ I1 I2 I3 ఉండాలి. ఈ స్మాల్ i కనుక ఉన్నట్లయితే వీ కాంట్ ఫైండ్ ఇట్, బికాజ్ ఇది 4th అన్నోన్ అయిపోతుంది. ఓకే, సో అందుకని I ఎక్కడైతే ఉందో దాన్ని మనం క్యాపిటల్ I1 మైనస్ I2గా రిప్రజెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్లో చూసినట్లయితే వీ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ i. సెకండ్ ఈక్వేషన్లో చూస్తే వీ హ్యావ్ స్మాల్ i. ఎస్, సో ఈ స్మాల్ i ప్లేస్లో విల్ బి సబ్స్టిట్యూటింగ్ క్యాపిటల్ I1 మైనస్ I2. సో సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్, సబ్స్టిట్యూట్ స్మాల్ i అండ్ ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, I1 మైనస్ 3I2 ప్లస్ I3 మైనస్ 4I1 మైనస్ I2 ఈక్వల్ టు 0. ఏమవుతుంది, I1 మైనస్ 3I2 ప్లస్ I3 మైనస్ 4I1 ప్లస్ 4I2 ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ ఈక్వేషన్ మనకు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. హౌ కెన్ వి సింప్లిఫై, I1 టర్మ్స్ చూసినట్లయితే ఇక్కడ ఒక I1 ఇక్కడ ఒక I1 ఏమవుతుంది,
so it becomes 1 minus 4, which is minus 3i1. Okay, next i2 ekkudundo chuddam. Ikkada oka i2 undi and ikkada oka i2 undi, which is minus 3 plus 4, which becomes 1, so plus 1 i2. Okay, and next equation i3 ekkada undi, i3 ikkada okkate simple ga undi kabatti we will be writing plus i3 equal to 0. Okay, so this is how you basically get the equations. Okay, so simple equations ila solve cheyochu మనం. మనకి ఉన్న కామన్ ఈక్వేషన్స్ని టర్మ్స్గా తీసుకుందాం. సో i1 ఉంది, సో 1 minus 4 will be minus 3i, and next i2 మనకి minus i3 plus i4 ఉంది, which becomes minus i2. Okay, and next i3 మనకి సింపుల్గా ఒక i3 ఉంది కాబట్టి i3 పెట్టేసాం. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ బేసికలీ సాల్వ్ ది ప్రాబ్లమ్. ఓకే, సో ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఎస్, సో వీ హ్యావ్ ఆల్రెడీ గాట్ వన్ ఈక్వేషన్. దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ నెంబర్ 4. కొత్త ఈక్వేషన్ కదా, ఈక్వేషన్ నెంబర్ 4 అని పెట్టుకుందాం. నౌ సిమిలర్లీ ఇప్పుడు మన దగ్గర ఉన్న థర్డ్ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ ఐ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, సో ఈక్వేషన్ నెంబర్ 3 దగ్గర సాల్వ్ పెడదాం. ఏమవుతుంది, i2 minus 3i3 plus 4 into i1 minus i2 equal to 0. ఏమవుతుంది, i2 minus 3i3 plus 4i1 minus 4i2 equal to 0. ఓకే, సో దీన్ని కూడా మనం ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. హౌ కెన్ వి సింప్లిఫై దీస్? సో i1 ఒకటే ఉంది, సో 4i1, అండ్ i2 కనుక చూసినట్లయితే ఇట్స్ 1 minus 4i2 కదా, ఎంత అవుతుంది, minus 3i2 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకటే i3 ఉంది, దట్ ఈస్ minus i3 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ యువర్ ఫిఫ్త్ ఈక్వేషన్. సో అన్ని 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి కాబట్టి నౌ వాట్ కెన్ వీ డూ? నౌ అన్ని ఈక్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ i1, i2, i3 ఉన్నాయి కాబట్టి సింపుల్గా క్యాలిక్యులేటర్లో పెట్టుకుని వీ కెన్ క్యాలిక్యులేట్ ది వాల్యూస్. సో క్యాల్సీలో ఎలా పెట్టుకుందామో ఇప్పుడు చూద్దాం. సో క్యాల్సీలో మెనూ సెటప్కి వెళ్ళి we'll be going to equations and simple polynomial equations and number of unknowns, 3 unknowns కాబట్టి 3 different equations అనుకున్నాం. సో the first equation మనం చూసినట్లయితే, సో this is the first equation. సో first equation ఎలా ఉంది, that is 3i1. సో 3i1 minus 1i2 and i3 ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుందాం, ఈక్వల్ టు 10. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఇది అవుతుంది. సో వాట్ ఈస్ దిస్, minus 3 plus 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది, విచ్ బికమ్స్ ఇన్ దిస్ వే. సో దీన్ని ఎలా పెట్టుకుంటాం, 4i minus 3i2 minus 3i3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో వాల్యూస్ కనుక చూసినట్లయితే i1 0, వాల్యూస్ రాసుకుందాం. సో వాల్యూస్ ఇస్ i1 వాల్యూ ఇస్ 0. సో మన క్యాలిక్యులేటర్లో i1 వాల్యూ 0 వచ్చింది, అండ్ i2 వాల్యూ ఏమో minus 10 వచ్చింది, అండ్ i3 వాల్యూ ఏమో 10 వచ్చింది. ఓకే, యాంపియర్స్. సో మన క్వశ్చన్లో అడిగిన క్వశ్చన్ ఏంటి, మనం క్లియర్గా చూసినట్లయితే అడిగిన క్వశ్చన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ క్యాపిటల్ I. సో క్యాపిటల్ I అంటే ఈ క్యాపిటల్ I విచ్ ఇస్ నథింగ్ బట్ i3. సో i3 విల్ బీ యువర్ ఆన్సర్. సో i3 ఎంత వచ్చింది, i3 వీ హ్యావ్ గాట్ as plus 10 amperes. So the I3 which is equal to capital I value is equal to 10 amperes. So this is the entire final solution. They asked the final value of current I which is given as 10 amperes. So 10 amperes current అనేది మనకు వచ్చేసింది. Okay, so simple ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫాలో ద 4 steps ఆఫ్ మెష్ అనాలిసిస్. 4 steps ఏంటి, ఫస్ట్ మన నెంబర్ ఆఫ్ మెషెస్ చూడాలి. మెష్ అంటే ఏంటి, ఒక క్లోజ్డ్ లూప్ అనేది మెష్ అంటాం. సో ఇదొక మెష్, ఇదొక మెష్, ఇదొక మెష్. సో 3 meshes ఉన్నాయి. సో 3 different currents ఉంటాయి కాబట్టి ద సెకండ్ ఈక్వేషన్లో విల్ బి అసైనింగ్ కరెంట్స్. థర్డ్ స్టెప్ ఏంటి, కేవీఎల్, మూడిటికి కేవీఎల్ అనేది అప్లై చేయాలి. సో మూడిటికి కేవీఎల్ అప్లై చేసి అండ్ ఫోర్త్ స్టెప్లో విల్ బి సాల్వింగ్ ద ఈక్వేషన్స్. అండ్ గుర్తుపెట్టుకోండి డిపెండెంట్ సోర్సెస్ అండ్ ఇండిపెండెంట్ సోర్సెస్. సో ఎప్పుడైనా కనుక డిపెండెంట్ సోర్సెస్ అన్నట్లు కనుక వచ్చినట్లయితే హౌ కెన్ వి సాల్వ్ అనేది ఇప్పుడు చూసాం. సో ఎప్పుడైనా డిపెండెంట్ సోర్సెస్ కనుక స్మాల్ ఐ ఇచ్చారంటే ఈ ఐతో డిపెండ్ అవుతుంది. సో విల్ జస్ట్ లుక్ ఇట్ ఇన్ టు ద డైరెక్షన్స్. సో క్యాపిటల్ I1 అనేది ఈజ్ ఇన్ ద డైరెక్షన్ కాబట్టి యూ కెన్ రైట్ I1 minus I2.
ఓకే, సో దిస్ I1 మైనస్ I2 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఐ. సో ఈ స్మాల్ ఐ వాల్యూ వచ్చేసింది కాబట్టి స్మాల్ ఐ వాల్యూస్ అనేవి మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ అన్నీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ I1, I2, I3 వస్తుంది కాబట్టి క్యాల్సిలో పెట్టి ఈజీగా సాల్వ్ చేసేయచ్చు 3 ఈక్వేషన్స్. సో ది ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 10 amperes. థ్యాంక్ యూ.